హలో హలో గైస్, గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విస్మయ అంజన. ఈ రోజు మనం కొత్త ఛాలెంజ్ వీడియోతో వస్తున్నాం. అవును, ఛాలెంజ్ పేరు డ్రాయింగ్ ఛాలెంజ్. ఇది దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంజన చెప్తుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, మనం 3 రౌండ్స్ అనుకున్నాము. ఒక్కొక్క లెవెల్ ఆఫ్ లైక్ ఫస్ట్ లెవెల్కి కొంచెం ఈజీ, సెకండ్ లెవెల్కి ఇంకొంచెం టఫ్, థర్డ్ లెవెల్ ఇంకా టఫ్. సో దానికి ఒక్కొక్క ఈజీ, మీడియం, హార్డ్ అన్నట్టు టైం వేరియేషన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ దానికి కొంచెం తక్కువ టైమింగ్, సెకండ్ దానికి ఇంకొంచెం ఎక్కువ, కొంచెం ఎక్కువ. చిప్స్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ 4 డిఫరెంట్ టైప్స్ తీసుకున్నాం. ఒకటి క్రయాన్స్ తీసుకున్నాం, ఒకటి కలర్ పెన్ క్రయాన్స్, కలర్ పెన్సిల్స్, స్కెచెస్, నార్మల్ పెన్సిల్. ఎవరికి ఏది వస్తే దాంతో గీయాలి. కలర్ చాయిస్ అనేది మనదే. ఒకవేళ కలర్స్లో ఆప్షన్ వస్తే, పెన్సిల్ అంటే మనకి పెన్సిల్ కాకుండా ఇంకో ఆప్షన్ ఉండదు. ఇద్దరిలో ఏది బాగుంటుందో అది గెలిచినట్టు. అలా 4 రౌండ్స్ ఉన్నాయి. 3 లేదు 4 రౌండ్స్ ఉన్నాయి. 4 అంట నాకు ఇప్పుడు తెలియదు, నేనే తీసిపెట్టు కాబట్టి 4 రౌండ్స్ ఉన్నాయి. 4 రౌండ్స్లో 2 ఈజీగా అన్నట్టు తీసుకున్నాం. ఒకటి మీడియం లెవెల్, అంటే ఈజీవి తొందరగా అయిపోతాయి కదా అని 2 ఈజీ తీసుకున్నాం. మీడియం సెకండ్, ఒక థర్డ్ లెవెల్, థర్డ్ది హార్డ్. ఓకే, ఒక్కో రౌండ్కి ఒక్కో టైమర్ ఉంటుంది. ఫస్ట్ ఈజీ అనుకో మనం ఇంత టైం లిమిట్ పెట్టవచ్చు. మీడియం దానికి ఇంకొంచెం టైం పెంచవచ్చు. హార్డ్ దానికి ఇంకొక మినిట్, ఒక 2 మినిట్స్ అట్లా ఎక్స్ట్రా పెంచవచ్చు. దాన్ని బట్టి ఉంటుంది మన, అంటే ఆ పిక్చర్ యొక్క టఫ్నెస్ని బట్టి ఉంటుంది. మేమేమో ప్రో లెవెల్ ఆర్టిస్ట్ కాదు. సో మా వంతు ఏదైతుందో అది మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాం. అదే మాకు ఈజీ, మీడియం, హార్డ్ అన్నట్టు. మా ప్రకారంగా ఈజీ, మీడియం, హార్డ్. సో ఛాలెంజ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, అప్పుడు మనం మన ఫస్ట్ రౌండ్లోకి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ రౌండ్లో మేము తీసుకున్న పిక్చర్ వచ్చేసి ఇది మాకు ఈజీ, అంటే మా ప్రకారంగా ఇది ఈజీ. సో దీనికి 2 మినిట్స్, దీనికి 2 మినిట్స్ టైమర్ పెడుతున్నాం. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. టైమర్ స్టార్ట్ చేస్తాం. దానికన్నా ముందు చిప్స్ ఉన్నాయి. చిప్స్లో మనకి ఏది వస్తే అది సెలెక్ట్ చేసుకోవాలి అనమాట. అది తీసుకోవాలి. 4 నాకు క్రయాన్స్, పెన్సిల్. ఓకే, నాకు క్రయాన్స్ వచ్చింది. నాకు ఇక టైం పెట్టి చేయాలి అని అంటే కొంచెం స్ట్రెస్ అయ్యి నేను చేయలేను. లేదంటే కొంచెం పర్లేదు, బాగానే చేస్తాం. లైక్ చూడొచ్చు, ఇట్లా చేస్తే కొంచెం చూడడానికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. ఓకే, మనం మన ఛాలెంజ్లోకి ఇది స్టార్ట్ అయిపోయింది. ఎట్లా స్టార్ట్ అయింది? ఓకే, నాకు క్రయాన్స్, నాకు పెన్సిల్. ఎరేజర్ ఎక్కడ ఉంది? అయ్యో, ఐ గాట్ ఇట్. ఓకే, మనం మన ఛాలెంజ్లోకి వెళ్ళిపోదామా? ఇది కొంచెం ఎక్కువ సెంటర్లో పెడితే ఇద్దరికి ఒకటే ఒక ఇలానే మేము పెట్టుకున్న రూల్స్. ఒకదాని నుంచి చూడాలి. కొంచెం నీకు కంఫర్టబుల్ ఇట్లా వెళ్ళి సరే, టైమర్ ఆన్ చేస్తే మనం రెడీ. 3, 2, 1 స్టార్ట్. చెప్పండి ఏంటంటే విశేషాలు. మంచి విశేషాలు నాకు ఏంటంటే, ఆ టైం అయిపోయేలోపు అయ్యో కొంచెం అట్లో ఇట్లో కానీ అయితే చాలు. దీని విన్నర్ ఎవరు చెప్తారు? మన కెమెరా కానీ ఎవరిది బాగుందనేది చూపిస్తారు. అయ్యో నేను బాబుని వేసేటట్లేదు, ఆడపిల్ల వేసేటట్టు. ఇది క్రయాన్స్ కాబట్టి ఎలా వస్తుందో నాకు తెలియదు. నువ్వు అంటే ప్రో డ్రాయర్, మనకంటే ఏం రావు. తిడుతున్నట్టే ఉంటుంది. నేను సీరియస్గా పోగొడుతున్నాను, నీకు అర్థమవుతలేదు. దాన్ని ఆర్టిస్ట్ అంటారు అన్న. లేదు డ్రాయర్. ఇది టైమర్ వెళ్ళేటప్పుడు కూడా ఆగిపోతుంది కదా. అయ్యో గుడ్డులాగా వస్తుంది. నాకు ఇంకా పెన్సిల్ కాబట్టి తుడుచుకునే ఆప్షన్ ఉంది. నాకు రావట్లేదు. నేను అదే చెప్పింది, నాకు టైమర్ పెడితే నాకు చేయనికి రాదని. అట్లా ఏదో ఓకే, అయిపోయిందా? అయిపోయింది. అయ్యో మరి 30 సెకండ్సే డ్రాయింగ్ కంప్లీట్ కూడా కాలేదు. అది అయిపోయింది. నాకు ఇచ్చిన దాంట్లో నేను చేసింది.
అయిపోయింది, ఇప్పుడు మోగుతుంది, అయిపోయింది. తను ఆ రౌండ్ని హెడ్ రౌండ్ చేద్దాం అనుకుంది. నేను ఇది కొంచెం డబ్బాలాగా ఉంది కదా అని డబ్బాలాగా ట్రై చేసిన, కానీ అది నిజంగా డబ్బా అయిపోయింది. ఓకే, ఇప్పుడు మా ఇద్దరిలో ఎవరిది బాగుంది అని చెప్పేసి ఇక్కడ చూపించండి. నేనే అది అన్డౌటెడ్లీ నేను ఏదో డబ్బా గీసిన, కొంచెం డబ్బా అయిపోయింది అది. ఓకే ఓకే, మనం ఇప్పుడు మనం నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ ఇప్పుడు మనం మన సెకండ్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. సెకండ్ రౌండ్కి మేము తీసుకున్న పిక్చర్ ఇది. దీనికి 2 minutes 30 seconds అని అనుకుంటున్నాం. అది ఎంతవరకు గీస్తామో ఫస్ట్ అప్పుడు చూద్దాంలే. కానీ ఇప్పుడు మనం అది చిక్స్ వేసి ఓకే. ఇందాకంటే కొంచెం లక్లో పెన్సిల్ అయినా వచ్చింది. నేను ఏం చేసి పెట్టినా గుడ్ వేసి పెట్టినా, గుడ్ కూడా రాలేదు. నాకు కలర్ పెన్సిల్స్ వచ్చాయి, నాకు స్కెచెస్ వచ్చాయి. సూపర్, ఎర్రేస్ కూడా చేసుకోలేము, ఏం చేస్తాను దేవునికి కలర్ పెన్సిల్స్. కలర్ పెన్సిల్సా? నేను వెయిట్ కోసం ఇదే పెట్టిన. ఇది నా అద్భుతమైన డ్రాయింగ్. స్కెచెస్ అంటే గీ కూడా స్కెచెస్ కిందకి వస్తాయి ఇవన్నీ. ఎంత ఆప్షన్ ఉంది, మళ్ళీ మనం వేసేదేమో పెద్ద ప్రో. దీనికి ఎన్ని కలర్లు వేయాలి అయినప్పుడు నీ ఇష్టం, నీ చాయిస్. ఓన్లీ బ్లాక్ యూజ్ చేస్తావు, బ్లాక్ యూజ్ చేసుకో. వేరే బ్లాక్ వర్కింగ్ కదా, అందుకే ఇక బ్లాక్ యూజ్ చేసుకోవచ్చు. అట్లా నవ్వాలన్నా. ఓకే, టైమర్ ఓపెన్ చేయాలి, పోతుంది. పోయింది కూడా. రెడీ, స్టార్ట్ చేద్దామా? హలో, నాకు ఇది ఇస్తావా? లేదు స్కెచెస్ అయితే కింద పడితే ఇవన్నీ నేను పెట్టుకున్నవన్నీ తీసుకోబోతుంది. డ్రా అయితే లేకపోయినా ఏం కాదు. దానికి కింద అంటే దానికి చాలా ఫరక్ ఉంటుంది. నువ్వు ముందు జాగ్రత్త రెడీ వేసుకొని పెట్టుకోవాలి. ఇది ముందు జాగ్రత్త కదా. అది నా దగ్గర నుంచి తీసుకోపోయినా. స్టార్ట్ చేద్దామా? నేను ఏ కలర్తో చేయాలి అని ఆలోచిస్తున్నాను. అది స్టార్ట్ చేసాక టైం అయిపోతుంది. మరి నీకు రెడీ 3, 2, 1 గో. నేను ఎప్పుడు ఇట్లా చేసినా కూడా ఏదో ఒకటి అవుతుంది. అమ్మో, ఇంత పెద్ద లిప్స్ పడుకుంటాయిరా. నాకు ఈ ఫేషియల్ ఫీచర్స్ వేయడం కొంచెం కష్టం. నేను ఇక ప్రో, మరి నేను పెద్ద తీసుకు. నేను చెప్తున్నా అక్కడ, నేను కూడా చెప్తున్నా ఇక్కడ. డబ్బా ముఖమే వస్తుంది నాకు, నేను ఏం చేసినా కూడా. బొట్టు కూడా పెట్టుకోలేదు కదా, ఓన్లీ హాఫే ఉంది కదా, మనం అంతే గీయాలి కూడా. బ్లాక్ ఇందులో స్కెచెస్లో వర్కింగ్ కాదు, అందుకే నాకు బ్లాక్ ఆప్షన్ ఉంది. నా దగ్గర బ్లాక్ ఉన్నా నేను బ్లాక్ వాడట్లేదు, బ్లూ వాడుతున్నాను. అందుకు కాదు, బ్లాక్ ఇప్పుడు షార్ప్ చేయాలి, టైం వేస్ట్. ఇన్ని వింత వింత స్కెచెస్ ఉన్నాయి కానీ అలా బ్లాక్ అయితే వర్క్ అవుతలేదు. టైం వచ్చి స్టాప్ వాచ్ ఆగిపోతుంది. అదొక వెరైటీ స్టాప్ వాచ్ అనుకుంటుంది. నేను నాకు నచ్చిందంతా తీసుకున్నాను. మధ్యలో టైం అయిపోకుండా ఉంటే చాలు, నిద్ర అవుతుంది. దీనిలోనైనా నాకు వస్తే
అయిపోయిందా అన్న? లేదు తీసుకో. ఎందుకు అయిపోవట్లేదన్నా? అంటే నవ్వొద్దు నువ్వు, ఎందుకు నవ్వుతున్నావు? నేను గీసింది గీసింది ఎందుకంటే నా తను ఈ యొక్క రీజన్ ఏదైతే ఉందో అది అది ఇంజెక్షన్ వేసుకుంది ఇక్కడ ఉబ్బి దాన్ని ఏదో అంటారు చూడు, ఇట్లా వెళ్ళిపోయింది. వాళ్ళు ఈ మధ్య హీరోయిన్స్ చేసుకుంటున్నారు చూడు, ఇట్లా వేసి ఇట్లా ఇట్లా అవన్నీ నాకు దాన్ని ఏదో అంటారు కదా, దాని పేరు గుర్తొస్తలే నాకు ఇప్పుడు. సమ్ ఇంజెక్షన్. నాకు తెలియదు. ఇదే అంటే వేసి కెమెరామెన్ అక్కడ నుంచి చూపిస్తున్నాడు. దవడ ఎందుకు ఎట్లా పడింది? నేను చెప్పిన కదా ఇంజెక్షన్ వేసుకుని సరే. ఫీచర్స్ పెంచుకోవాలి. ఓకే, ఇది కూడా మళ్ళీ నేనే. అది ఇదే నేను ఇలా చేస్తే ఇంకా ప్రో లెవెల్ ఎట్లా చేస్తున్నా నేను అలా ఇమాజిన్ చేసుకుంటుంటేనే తట్టుకోలేకపోతుంది. ఓకే, మనం మన నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. మనము థర్డ్ రౌండ్లో దాని పిక్చర్ అయితే ఇది 3 minutes దీనికి. సో మనకి ఏమొస్తుంది ఇప్పుడైనా నేను గెలుస్తాను. నాకు ఇట్లా టైం పెడితే నేను ఎంత ట్రై చేసినా నాకు చక్కగా రాదు. పెన్సిల్, కలర్ పెన్సిల్స్ అని ఉంటుంది తీసిపోయింది నాకు పెన్సిల్. ఎందుకు ఇట్లా నాకు పెన్సిల్ కావాలని అమ్మో అవి వచ్చే ఆమె గెలుస్తుంది, ఇంకా పెన్సిల్ కూడా వస్తే ఇక బిస్కెట్. అనవసరంగా క్లోజ్ చేసి పెట్టినా, నాకు ఏది రాదులే అని. ఇది ఓపెనే వచ్చిన వస్తుంది అనుకున్నాను. ఓపెన్ అది వస్తుందేమో అనుకున్నా. ఓకే, నేను స్టార్ట్ చేయనా మరి? టైం స్టార్ట్ చేయి. 3, 2, 1 గో. బ్లాక్ సరిగా పని చేయట్లే కాబట్టి నేనే అన్ని ఆమె దగ్గరలో పెట్టుకుంది. నేనేమో ఇట్లా తొమ్మిది. నువ్వు అట్లా తొంగి చేసిన ప్రో లెవెల్ వేస్తున్నావు కదా డ్రాయింగ్. అందున అట్లా చెప్పకండి, మంచి పేరుంది దానికి. వాళ్ళంటే ఆర్టిస్టులు, మనం డ్రాయర్స్. నేను కాదు. నేనైతే ఏది కాదు. ఏది కాదు. సో సాడ్. ఇది తీసి వచ్చేసరికి ఏమవుతుందో ఏదో పాపం టాటేస్ అందులో క్యూట్ ఉంది. నువ్వే అట్లా అంటే నా గురించి ఆలోచించి, నేను గీసే టాటాయిస్ గురించి పాపం అది కుమిలిపోతూ ఉంటే బ్లాక్ షార్ప్ చేయాలని మళ్ళీ ఈసారి వేరే కలర్ చూస్ చేసుకున్నాం. అవుతుందంటావా? అవ్వదు, ఎంత అవుతుందో అంత. అట్లీస్ట్ చూడ్డానికి క్యూట్ ఉంటుంది కదా, అంతే కోరుకుంటున్నాం. ఏదో అవుతుంది, ఇంతకు మించి నేను చేయలేదు. అయ్యా నువ్వు అట్లా అంటే ఎట్లా? ఇప్పుడు నువ్వు ప్రో. చెయ్యి తీయా, చెయ్యి అంటే ఎట్లా తీస్తావు? మన చెయ్యి అడ్డం పెడితే అట్లే పెట్టాలా? ఆర్టిస్ట్లకు ఒక్కసారి కాదు, డ్రాయర్లకు ఒకసారి ఇస్తారు పెట్టుకోవాలి. నేను ఒకసారి చూస్తే నాకు అర్థం కాదమ్మా. నీకు అవ్వాలి, నీకు అవ్వ. నేనేం పెద్దది కాదు కాబట్టి. యూఆర్ డ్రాయర్ ఆర్టిస్ట్. నువ్వు డ్రాయర్వి. ఏ అట్లా అనొచ్చు, మీరు గొప్ప గొప్ప వాళ్ళు మమ్మల్ని అట్లా అనొచ్చు. మమ్మల్ని కించపరుస్తున్నారు. ఇంకా పర్వడం ఇంకెళ్ళి వస్తుంది. ఇది ఏమవుతుందో దేవుడికే తెలియదు. ఓకే, దేవుడు కనుక్కున్నాం తర్వాత గుర్తు. సరే, థ్యాంక్స్. గివింగ్ 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 సార్ సౌండ్ గివింగ్ గివింగ్
ఈ సౌండ్ అట్లా వచ్చిందిగా చేసావా? అరే ఆవిడ నేను మొత్తం చేసేసాను. ఓకే, నాది మొత్తం అయిపోయింది. నాది మొత్తం కాలేదు, కానీ లైక్ నేను నాకు చెప్పింది విని కాన్ఫిడెంట్గా నువ్వు చెయ్యలేదేమో అనుకున్నా, చెయ్యవేమో ఫుల్గా అనుకున్నా. ఓకే, కానీ నేను చేసేసా. ఇది కూడా నేనే. నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం మన లాస్ట్ ఛాలెంజ్లోకి వచ్చేస్తున్నాం. రౌండ్లోకి వచ్చేస్తున్నాం. కొంచెం దగ్గర నా కోరిక మేరకు ఈ రౌండ్ని రద్దు చేయమని కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు నా పైన నమ్మకం పూర్తిగా పోయింది. ఇది నేను ఇప్పుడు నేను వేసిన 3 దాంతో కంపేర్ చేసుకుంటే ఇది ఇప్పుడు నేను ఎట్లా ఇస్తాను, లైక్ హౌ, అది కూడా 5 minutes రోజు ఇస్తే నేను వేస్తాను. స్టార్ట్ చేద్దాం. ఇంకా రెడీ? టీ ఫస్ట్ అయితే ఆమెకు అన్ని కంఫర్టబుల్గా పెట్టినా కూడా ఆమె ఇస్తుంది. నేనేం చేయాలి? ఇంకా స్కెచెస్. ఇదేంటి? ఇది పెన్సిల్ స్కెచెస్ క్రయాన్స్. నువ్వు ఓపెన్గా పెట్టుకున్నావు, ఎంత వచ్చింది? అసలు ఒకటి ఎవ్వరికి రాలేదు, అన్నీ వచ్చినాయా? క్రయాన్, పెన్సిల్, స్కెచెస్. ఇంకోటి ఏంటి? నాకు పెన్సిలే రాలేదు. క్రయాన్, స్కెచెస్, పెన్సిల్, కలర్ పెన్సిల్. ఓకే ఓకే. నాకు అసలు పెన్సిలే రాలేదు, మళ్ళీ క్రేయాన్సే. టైమర్. నాకు క్రయాన్స్, పెన్సిల్ 2 రాలేదు. ఐ మీన్ కలర్ పెన్సిల్. మనం స్టార్ట్ చేద్దామా? టైమర్ చేద్దాం. అంత కంఫర్టబుల్ నీకు పెట్టుకున్న కూర్చొని అటు నుండి కంఫర్టబుల్, ఇటు నుండి ఇట్లా తిరిగి నువ్వు ఇది ఇట్లా పెట్టుకొని చూస్తున్నా, నేను ఇట్లా తొంగి చూస్తున్నా. ఓకే, స్టార్ట్ చేస్తున్నా. 3, 2, 1 గో. ఈ టైంలో అయితే కాని పని మనకి ఎంతైతే అంత. కొంచెం ఆ ఫేస్ లాగా వచ్చింది కదా. కాపీ కొడదామని ట్రై చేస్తున్నా. ఇదే మరి ఇంకెవరు ఉన్నారు? అందులో నుంచి చూసి చేసేదాన్ని మళ్ళీ నా దాంట్లో ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తున్నాను. ఆ ఫేస్ ఏదో ఒకటి అవ్వాలి. ఇక్కడ గీత తీసింది, ఇక్కడ గీత తీసింది, ఇక్కడ గీత తీసింది. ఇదే పెన్సిల్ అయితే కొంచెం కాన్ఫిడెంట్గా తీస్తుంది. దీంతో ఎట్లా వస్తుందో తెలియదు నాకు. నేను ఇప్పుడు కొంచెం ఆర్టిస్ట్ మోడ్లోకి వెళ్ళిపోలేదు. కొంచెం ఒక్క రౌండ్ అయినా గెలవాలి అనే కోరిక మేరకు నేను కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాను. అమ్మాయి ఎవరు అదృష్టవంతురాలు, మన చేత మనం డ్రాయింగ్ చేస్తున్నాం. ఏంటేందో అవుతుంది. ఈమె ముక్కు గిద్దే ఉంది, ఒక చుక్క పువ్వారిమా ముక్కు లేదా నీకు? ఆమె కార్టూన్ ఆర్టిస్ట్. అది గీసిన అమ్మ అది వచ్చి కొట్టగా నన్ను ఏమంటా వేయను. అసలు నేను ఏది గీసిన డబ్బా ముఖం అవుతుంది, ఏందో అర్థమవుతుంది. I'm trying my level best, but it's turning out to be a dabba. ఈసారి నాకు డౌట్ ఎక్కువ. నేను మస్తు కాన్ఫిడెన్స్లో ఉన్నాను తప్ప నాకు కూడా డౌట్. ఇంకా పెన్సిల్ కదా? కాదు, స్కెచెస్. స్కెచెస్ కదా, క్రేయాన్స్. అయితే నువ్వు ఇందాక క్రేయాన్సేగా వచ్చింది. ఇందాకైతే చిన్నది. నీకెందుకు రాదు విస్మయ? తోపులు చాలా విస్మయ. ఎందుకు విస్మయ అట్లా అంటే ఎందుకు కూడా విస్మయ వద్దాం కదా. ఇంకా ఆప్షన్ నువ్వు ఇప్పుడే దొరుకుతుంది. నార్మల్గా నేను పోగా
ఇప్పుడు పొగిడేది కూడా తిట్టులాగా ఉందండి. అది నువ్వు అట్లా ఫీల్ అవుతున్నావు, నేను నిన్ను పొగుడుతున్నా. బికాస్ యువర్ తోపు, నువ్వు తోపు నువ్వు. ఏం కావాలి నాకు ఏదైనా పర్లేదు, ఆ అవస్థలో ఉన్నది. అవస్థ అని అంటారా? నాకు తెలియదు రైట్ నో, నాకు ఆన్సర్ మాకు ముక్కే లేదు గైస్. అదే నేను చెప్పింది, ముక్కు ఏంది చుక్కు ఉంది మంచిదే అయింది, మనం చుక్క పెట్టుకొని అడ్జస్ట్ చేయొచ్చు. ఇంకా ముక్కు కూడా గీయాలంటే ఇక దబ్బిడి దిగుడే. నాకేనా వస్తుందండి న్యూస్. ఈ నుంచి ఇన్ని గీతలు వచ్చినాయి. ఎందుకు ఇట్లా పోయిందో, ఎందుకు ఇట్లా వస్తుందో. టైమర్ది లైట్ ఆఫ్ అయ్యే అది టైం పోతుంది, అందుకే తెలుస్తలేదు. ఇంకా ఎన్ని మినిట్స్ ఉంది? వీళ్ళందులో ఒక 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 గీత గీసినా అది ఒక ఆర్ట్ లాగా ఉంటుంది. మనం గీతలు గీసి ఎన్ని గీతలు గీసినా ఒక ఆర్ట్ రాదు ఎందుకు? అందుకే వాళ్ళు ఆర్టిస్ట్ అయినారు, మనం డ్రాయింగ్ అయిపోయింది 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 అయిపోయింది. ఏమో ఇది ఈసారి అందరూ ఈసారి నాకు దీంతో వస్తలేదు, ఇట్లా గీస్తే లావ్ అవుతుంది. ఇది ఇదే ఇదే అదేమో చింపిడి చుట్టూ. ఒకసారి నువ్వు గీసి చూడు, నీకు అర్థమవుతుంది. ఏ వద్దు నాకు అంత అదే చెప్తున్నా, అదంతా లక్కమ్మ లక్. ఇంతసేపటికి ఒక లక్క కలిసి వచ్చింది తల్లి. నేను అందుకే అప్పటి నుంచి పెన్సిల్ వస్తే బాగుండు, పెన్సిల్ వస్తే బాగుండు అని చెప్పి కూర్చున్నా. ఫైనలీ ద హార్డెస్ట్ వన్ లో నేను గెలిచేసా. కన్ఫ్యూజన్ లో కన్ఫ్యూజ్ అవుతున్నా నేను. షాక్ అవుతావేంటి అవన్నీ మాట్లాడే భాషకి. మరి కన్ఫ్యూజన్ లో కన్ఫ్యూజ్. ఈ ఛాలెంజెస్ అన్నిట్లో మోస్ట్ ఆఫ్ ద ఛాలెంజ్ మొత్తం నేనే గెలిచాను. ద టఫెస్ట్ ఛాలెంజ్ నేను గెలిచాను. రౌండ్ రౌండ్ టఫ్ అదే కదా మరి. చలు చలు. నేను పువ్వులు కూడా గీసిన, సైడ్ లో ఉన్న పువ్వులు కూడా గీసిన. నువ్వు గీసినావా? నేను గీయలేవా? గ్రేట్ అన్న, థ్యాంక్స్. ఓకే ఓకే. ఈ ఛాలెంజ్ ఇక్కడితో దీనికి ఏమి ఏమి ఒక ఒక టైప్ లో న్యూట్రల్ టైప్ అయింది కదా టఫ్ లో నేను గెలిచిన. అట్లా ఏం లేదు. ఇది 5 minutes, అవి 2 minutes 2 minutes 2 minutes 30 seconds, 2 minutes 2 minutes 30 seconds, 4 minutes 30 seconds plus 3 minutes 4 5 6 7 minutes 30 seconds. హైయెస్ట్ హైట్ లో చూసుకున్నా నాదే వస్తుంది. చెప్పు. ఏం పనిష్మెంట్, ఈమెకి పనిష్మెంట్ ఉన్న ఛాలెంజ్. ఒకవేళ ఈ గేమ్ లా కనుక నేను ఓడిపోయి ఉంటే పక్క విస్మయ పనిష్మెంట్ ఉండాలి విస్మయ అని చెప్పి కూర్చొని పనిష్మెంట్ తెచ్చిపెట్టి అనుకుంటాం. నేను ఫస్ట్ లో చెప్తే ఆ ముందు ఏమన్నది తెలుసా, లాస్ట్ లో పనిష్మెంట్ గురించి మాట్లాడదామన్నది. చూడండి సరే అని చెప్పా. ఆలోచిద్దామన్నా లేదు, లాస్ట్ లో అప్పుడు ఏదంటే అప్పుడు అంటే నేను పనిష్మెంట్ కి ఏంటి అని ఆలోచిస్తా అని చెప్పింది. నేను కూడా సరే అని చెప్పా. తర్వాత కరెక్ట్ గా పనిష్మెంట్ ఏంటో పనిష్మెంట్ నేను చెప్పాలా? పనిష్మెంట్ ఇస్ పనిష్మెంట్ అన్ననా? పసుపు నీళ్ళే. సరేలే. లెమన్. నేను నిమ్మకాయ అనడానికి వచ్చా, తర్వాత లెమన్ కూడా యాడ్ అయింది, అది లెమన్ అయింది. లెమన్ చేసుకొస్తే తాగుతా. ఏంటి చేసుకొచ్చి? పిండి రావాలి. లెమన్ డైరెక్ట్ ఇస్తుంది. ఇచ్చేసే అయితే తెచ్చేసే, అది తీసుకొని వస్తాను. బాయ్. అప్పుడు మన లెమన్ తెచ్చేసాం గైస్. ఇది వితౌట్ ఎక్స్ప్రెషన్. గదేంది? అదే మరి వితౌట్ ఎక్స్ప్రెషన్ ఆమె ఇది. పెట్టిన తిన్నావుగా మళ్ళీ నన్నుండి
నీకు ఎక్స్ప్రెషన్స్ ఉండవు, నీ ముఖంలో నువ్వు ఒక మనిషి కాదని ఆ రోజు నేను వితౌట్ ఎక్స్ప్రెషన్ అనలేదమ్మా. ఈరోజు నువ్వు వితౌట్ ఎక్స్ప్రెషన్ అన్నావు. నేను వితౌట్ ఎక్స్ప్రెషన్ రాకుండా కూర్చున్నావు కదా, నేను కూడా అంతే. అదొక ఛాలెంజ్. ఇప్పుడు డ్రాయింగ్ 5 minutes వేయాలన్నదిగా 5 minutes వేసినాం. లేదు అని ఉంటే ఇది ఇంకొక గంట తీసుకొని వేస్తాం. అవునా కదా? అవునవును. మరి కానీ నాకు ఎక్స్ప్రెషన్ రాదు. అదొక అన్యగ్రహ జీవి కాబట్టి అదంతే. నాకు ఎక్స్ప్రెషన్ వస్తుంది కానీ ఇప్పుడు వితౌట్ ఎక్స్ప్రెషన్ అనేది కాబట్టి ప్లస్ నాకు ఇట్లా ఇష్టం. ఇష్టం ఉన్నది నువ్వు అట్లా చేస్తావు, నేను కూడా చెప్పిన నాకు ఈ మిర్చి అన్ని. కానీ ఇట్లా ఇష్టం కాదు, కొంచెం ఉప్పు కారం కలుపుకుంటే ఇష్టం. ఇది ఇట్లా మరి ఓకే, అలా మనం ఈరోజు మన వీడియో ఇలా ఎండ్ అయిపోతుంది. అవును, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. బాయ్. మీకు మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది నాకు మర్చిపోయింది, అందుకే అందుకే గుర్తు చేసుకోండి. ఓకే బాయ్. కాదు ఇంకోటి అయ్యో ఇంకోటి అంట మళ్ళీ చెప్పి ఏంటిది? ఇప్పటికీ 2 బాయ్ చెప్పినాం. లేదు ఇంకో మా ఇంకో ఛానల్ కూడా ఉంది, దానికి కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ పేరు అంజనా విస్మయ. ఇప్పుడు బాయ్ కదా. బాయ్ బాయ్.